అందరికీ నమస్కారమండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ, ఆ అత్త కోడళ్ళిద్దరూ కూడా స్నేహితుల్లా ఉండేవారు. కోడలు గర్భవతి అని తెలిసి చాలా సంతోషపడ్డారు వాళ్ళంతా. కాన్పుకు పుట్టింటికి వెళ్ళిన ఆ కోడలిని మళ్ళీ ఈ ఇంటి గడప తొక్కొద్దు అన్నారు ఆ అత్తగారు. వారసుణ్ణి ఇంటికి తీసుకొస్తుంటే ఆ అత్తగారు ఎందుకు అలా అన్నారు? కోడలు పుట్టింటికి వెళ్ళిన తర్వాత ఎలా మారింది, అక్కడ ఏం జరిగింది అనేది ఈ కథలో మనం చూద్దామండి. కథ పేరు ప్రేమ పిచ్చి ఒక్కటే. రచించిన వారు జిఎస్ లక్ష్మి గారు. మరి కథలోనికి వెళ్ళే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. ఆ పిచ్చిదాన్ని కాపురానికి తీసుకొస్తానంటావేంట్రా? దాని పిచ్చి నీకు కూడా అంటుకుందా ఏంటి అంటూ గొంతెత్తి గట్టిగా అరుస్తున్న జానకిని చూసి ఆమెను ఎప్పుడూ అలా చూడని కొడుకు వినయ్, భర్త శేఖర్ తెల్లబోయారు. వాళ్ళని అలా చూసి అపర శాంతమూర్తిగా పేరు తెచ్చుకున్న జానకి తనని తాను సంభాళించుకుంది. గొంతు తగ్గించి నెమ్మదిగా అంది, మొన్నే కదా మనం వినుని చూసొచ్చింది. భద్రకాళిలా మీద పడిపోతుంటే ఎంత భయపడ్డామో అప్పుడే మర్చిపోయావా? ఇక దాన్ని ఇంటికి తీసుకొస్తే ఎప్పుడెప్పుడొచ్చి మీద పడుతుందో అనుకుంటూ గదిలో పెట్టి తాళం వేయాల్సొస్తుంది. వేలకి దాని తిండి తిప్పలు కూడా చూడాలి. అవన్నీ ఒక ఎత్తైతే రోజుల పసిగుడ్డు ఆ చంటిదాన్ని కూడా క్షణక్షణం చూసుకోవాలి. ఇవన్నీ మనం చెయ్యగలమనే అనుకుంటున్నావా అంటూ యథార్థాన్ని అంత స్పష్టంగా వివరించిన జానకి మాటలకి తండ్రి కొడుకులిద్దరూ కూడా కాసేపు ఏమీ మాట్లాడలేకపోయారు. 15 రోజుల క్రితం పాప పుట్టిందనే సంబరంతో వినీతని చూడ్డానికి వియ్యాల వారింటికి వెళ్ళినప్పటి సంగతి ఒక్కసారిగా గుర్తుకొచ్చింది ముగ్గురికి. జానకి, శేఖర్లకి వినయ్ ఒక్కడే కొడుకు. తల్లిదండ్రుల దగ్గర నుంచి చదువు, సంస్కారం చక్కగా అందుకున్నాడు. మంచి ఉద్యోగంలో ఉన్నాడు. సంప్రదాయంగా తల్లిదండ్రులు ఎంచి మెచ్చిన వినీతని సుముహూర్తంలో తన జీవితంలోనికి ఆహ్వానించాడు. ఏవో చిన్న చిన్న తేడాలు తప్పితే రెండు కుటుంబాల మధ్య ఏ విధమైన గొడవలు లేవు. అలా చక్కగా సాగిపోతున్న సంసారంలోకి ఇంట్లోకి ఒక చిన్న ప్రాణి అడుగు పెడుతుందనే వార్త వారందరినీ ఎనలేని ఆనందంలో ముంచెత్తింది. 2 దశాబ్దాల తర్వాత మళ్ళీ ఈ ఇంట్లో చంటిపాప పారాడబోతుంది. రెండిళ్లలోనూ ఎంతో ఉత్సాహం, వేడుకలు, విందులతో పాటు ప్రతి నెల మెడికల్ చెకప్కి ఖచ్చితంగా తీసుకెళ్లేవాడు వినయ్. 7వ నెలలో పుట్టింటికి హైదరాబాద్కి వెళ్ళింది వినీత. అప్పటి నుంచి పురుడొచ్చే వరకు ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుకునేవారు వినీత, వినయ్లు. అంతా బాగుందన్నారు డాక్టర్లు. పెద్దలు సంతోషపడ్డారు. ఒకరోజు ఉదయాన పాప పుట్టిందన్న శుభవార్త వినగానే ఏనుగెక్కినంత ఆనందపడిపోయాడు వినయ్. జానకి, శేఖర్ల ఆనందానికి ఇక అవధులే లేవు. 11వ రోజు బారసాల చేసుకుంటామంటే సిజేరియన్ ఆపరేషన్ అయ్యింది కనుక వినీత పీటల మీద కూర్చోవటం కష్టం గనుక బారసాల 3వ నెలలో చేసుకుందామన్న వియ్యాల వారి మాటను కాదనలేకపోయారు వినయ్ తల్లిదండ్రులు. కానీ మనవరాలిని చూడటానికి 3 నెలలు ఆగలేక పురుడొచ్చిన 15 రోజులకి నక్షత్రం మంచిదే గనుక పాపని చూస్తామంటూ చెన్నై నుంచి ముగ్గురు హైదరాబాద్కి వియ్యాల వారింటికి వచ్చారు. హఠాత్తుగా వచ్చిన వియ్యాల వారిని చూసి కాస్త ఇబ్బంది పడుతూనే ఆహ్వానించారు వినీత తల్లిదండ్రులు భాస్కర్, సుగుణ. ఏది మా మనవరాలు అంటూ ఎంతో సంబరంగా ఇంట్లో అడుగు పెడుతూనే చొరవగా బెడ్రూమ్ వైపు వెళ్ళబోతున్న జానకిని వినీత ఉన్న రూమ్ వైపు తీసుకెళ్ళింది సుగుణ. చంటిపిల్ల పడుకుందేమో అనుకుంటూ చప్పుడు చెయ్యకుండా నెమ్మదిగా తలుపులు తోసింది జానకి. చీకటిగా ఉన్న ఆ గదిలోకి సన్నగా పడిన వెలుతురు గీతను చూసిన వినీత పక్క మీన్నుంచి ఒక్క ఉదుటున పైకి లేచింది. నెమ్మదిగా తలుపు తోసుకుని తొంగి చూస్తున్న అత్తగారిని చూసింది. అంతే, ఒక్కసారిగా పక్కనే పడుకోబెట్టుకున్న చంటిపాపను అమాంతం గుండెలకు హత్తుకుంది. పో, ఇక్కడ్నుంచి వెళ్ళిపో, నేను నా పాపను ఇవ్వను, వెళ్ళిపోండి బయటికి అంటూ గట్టిగా అరవటం మొదలెట్టింది. స్థానువయ్యింది జానకి.
గట్టిగా అరుపులు వినిపించటంతో వెనకనే ఉన్న శేఖర్, వినయ్లు కూడా తొంగి చూశారు. చెదిరిపోయిన జుట్టుతో, బెదురుతున్న కళ్ళతో, తెచ్చిపెట్టుకున్న కోపంతో గట్టిగా అరుస్తున్న వినీతని చూసి తెల్లబోయారు. హడలిపోయిన జానకి వెంటనే తలుపులు మూసేసి వెనక్కి తిరిగింది. పాలిపోయిన మొహాలతో భాస్కర్, సుగుణలు క్షమించమన్నట్టుగా చూశారు వీళ్ళని. అప్పుడే అక్కడికొచ్చిన ఫ్యామిలీ డాక్టర్ మహేష్ జరిగిందంతా గ్రహించి అందరినీ ఉద్దేశిస్తూ, ఒకసారి ఇటువైపు రండి, ఇలా కూర్చోండి అంటూ వాళ్లను హాల్లో సోఫాల వైపు నడిపించాడు. డాక్టర్ గారు, ఇప్పుడే వీళ్ళు ప్రయాణం చేసొచ్చారు. కాస్త కాఫీలు తాగాక అంతా చెబుదురుగాని అంది వినీత తల్లి సుగుణ. అవునండి, ముందు కాస్త రిలాక్స్ అవ్వండి, అప్పుడు మాట్లాడుకుందాం అంటున్న డాక్టర్ మాటలు అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటున్నారు జానకి, వినయ్, శేఖర్లు. వరాల మొలక చెంటి పాపను చూడ్డానికి ఉప్పొంగుతున్న ఉత్సాహంతో వచ్చిన ఆ ముగ్గురు కూడా రాక్షసిలా అరుస్తూ మీద పడుతున్న వినీతని చూసి స్థానువులయ్యారు. వారికసలు నోటమ్మట మాట అనేదే రాలేదు. వియ్యాలవారు భాస్కర్, సుగుణల బలవంతం మీద స్నానాలు చేసి కాఫీ, టిఫిన్లు ముగించి అందరూ హాల్లో కూర్చొని స్థిమితపడ్డాక భాస్కర్ వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ మహేష్ నెమ్మదిగా మాట్లాడడం ప్రారంభించాడు. ముందుగా జానకిని చూసి, అమ్మా, మీరు మాత్రం కంగారు పడకండి, అంతా వివరంగా చెప్తాను అంటూ అందరినీ ఉద్దేశించి చెప్పడం ఆరంభించాడు. మొదటి నుంచి జరిగిందంతా చెప్తాను. మీరు చదువు, సంస్కారం ఉన్నవారు, అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను. మామూలుగా 9 నెలలు నిండాక మీ కోడలు వినీతని చెకప్కి తీసుకెళ్ళినప్పుడు కడుపులో ఉన్న బేబీ బాగా తయారైందని, ఎప్పుడైనా పురుడు రావచ్చని గైనకాలజిస్ట్ చెప్పింది. అలా చెప్పాక కూడా వారం గడిచిన నొప్పులు రాక అనీజీగా అనిపిస్తే హాస్పిటల్లో జాయిన్ చేసుకుంది. మామూలుగా నొప్పులొస్తే పర్వాలేదు, లేకపోతే పరిస్థితిని బట్టి సిజేరియన్ చేస్తాను అంది. అదంతా మీకు తెలిసిందే కదా. కానీ అప్పుడే వినీత మనసులో ఒక సందేహానికి బీజం పడింది. అదేమిటంటే, సిజేరియన్ చేస్తున్నప్పుడు తనకి మత్తుమందు ఇస్తారని, అలా ఇచ్చినప్పుడు తనకి తెలియకుండా తన పాపని ఎవరైనా తీసుకెళ్ళిపోతారని ఒక రకమైన భయోద్వేగానికి లోనయ్యింది. మరలా తను ఎందుకు అనుకుందో మాకెవ్వరికీ తెలీదు. కానీ అలా జరగదని మేమెంత నచ్చజెప్పినా వినలేదు. ఆపరేషన్కి కానీ మత్తుమందు ఇవ్వటానికి కానీ ఒప్పుకోలేదు. ఇక సిజేరియన్ చెయ్యక తప్పదని తప్పని పరిస్థితుల్లో ఒక విధంగా బలవంతంగానే వినీతకి అనస్థీషియా ఇవ్వవలసొచ్చింది. ఆపరేషన్ అంతా బాగానే అయ్యింది, పాప కూడా హెల్దీగానే ఉంది అని అందరం సంతోషిస్తున్న టైంలో తెలివిలోకి వచ్చిన వినీత ప్రవర్తన వింతగా, విచిత్రంగా మారిపోయింది. పాపని ఒక్క క్షణం వదిలిపెట్టడం లేదు. ఒక్క క్షణం వదిలినా పాపని ఎవరో తీసుకెళ్ళిపోతారనే భయం ఎందుకో ఆమెలో ప్రవేశించింది. తన దగ్గరికి ఎవరైనా వస్తే చాలు తన పాపని తీసుకెళ్ళిపోతారనే భయంతో చంటి పిల్లను మరింత దగ్గరికి తీసుకుని గట్టిగా అరుస్తోంది. ఎందుకిలా చేస్తుందో మాకేమీ అర్థం కావటం లేదు. ఆపరేషన్ అంతా బాగానే అయ్యింది, తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారు. అలా అని సంతోషపడుతుండగానే ఏమిటో ఇలా వినీత ప్రవర్తన ఇలా మారిపోయింది అంటూ చెప్తున్న డాక్టర్ మాటలను వింటున్న శ్రోతలు నిశ్చేష్టులయ్యారు. డాక్టర్ చెప్పడం ఆపగానే కళ్ళనీళ్ల పర్యంతమవుతూ, తనకు తెలియకుండానే మత్తుమందు ఇచ్చేశామని మా మీద కూడా నమ్మకం పోయి పాపను మా చేతికి కూడా ఇవ్వటం లేదు. ఎవరొచ్చినా తన పాపను తీసుకుని వెళ్ళిపోతారేమో అన్నట్టుగా భయపడి గాలి కూడా రాకుండా తలుపులు, కిటికీలు మూసుకొని ఆ చంటిదాన్ని ఒళ్ళో పెట్టుకుని కూర్చుంటుంది వినీత. అందుకే ఇప్పుడు మీరు వెళ్ళగానే పాపను తీసుకుంటారేమోనని అంత గట్టిగా అరిచింది అంది సుగుణ. ఆ మాటలు వింటున్న శేఖర్ కుటుంబం తెల్లబోయింది. వినయ్, వినీతల వివాహం జరిగి అప్పటికి 4 ఏళ్ళయింది. అత్తగారిని తల్లి స్థానంలో నిలబెట్టుకొని ఆవిడ చెప్పినట్టే వినయ్ వాళ్ళ కుటుంబ పద్ధతులకి, సంప్రదాయాలకి చాలా తొందరగా అలవాటు పడిపోయింది కోడలు వినీత. ఇప్పటి రోజుల్లోని ఆడపిల్లల్లా విరగబాటు లేకుండా ఇంట్లో అందరితో చక్కగా కలిసిపోయిన వినీత అంటే అత్త జానకికి చాలా అభిమానం.
మామూలుగానే ఆడపిల్లలంటే కొంచెం ఇష్టపడే జానకి వినీత కోడలయ్యాక తనకి కూతురు లేని లోటు తీరినట్టే అనుకుంది. గర్భవతి అయిన కోడలు 7వ నెల వెళ్ళిపోయిందనగా ఇక తప్పదన్నట్లుగా పుట్టింటికి పంపించింది ఆ అత్తగారు. పుట్టింటికి వచ్చిన ఆ కూతురు అలా వచ్చిందన్న మాటేగాని రోజు ఉదయం సాయంత్రం చెన్నై ఫోన్ చేసి వినయ్తోనూ జానకితోనూ మాట్లాడి అక్కడి ఇంట్లో ఆ రోజున ఏం జరిగిందో తెలుసుకుంటూనే ఉండేది వినీత. అంతగా తమ ఇంట్లో కలిసిపోయిన వినీత ఇలా రాక్షసిలా అరుస్తూ మీద పడిపోవటమేమిటో అస్సలు అర్థం కావటం లేదు వీళ్ళ ముగ్గురికి. అందులోనూ ఇప్పుడు డాక్టర్ చెప్తున్నది వింటుంటే పాపని వాళ్ళ అమ్మా నాన్నలకి కూడా ఇవ్వట్లేదని, ఎవ్వరినీ తన దగ్గరికి కూడా రానివ్వటం లేదని తెలిసి ఇంకా ఆశ్చర్యపోయారు. జరిగినదంతా శ్రద్ధగా వింటున్న శేఖర్ మాత్రం కాస్త తేరుకొని, మరి స్పెషలిస్ట్ ఎవరికైనా చూపించలేదా? ఇదంతా మాకెందుకు చెప్పలేదు అంటూ అడిగాడు. సుగుణ నెమ్మదిగా చెప్పింది. మొదట 2 రోజులు మధ్య మధ్యలో ఇలా తెలివొచ్చినప్పుడు వినీత అలా అంటుంటే మేము పెద్దగా పట్టించుకోలేదు. 3వ రోజు నుంచి ఈ ప్రవర్తన ఏదో వింతగా అనిపించి డాక్టర్ని అడగాల్సొచ్చింది. వాళ్ళన్నారు, కొంతమంది ఆడవాళ్లకు డెలివరీ అయ్యాక నరాల బలహీనత వల్ల, శరీరంలో జరిగే విపరీతమైన హార్మోన్ల ప్రభావం వల్ల, వాటి మార్పుల వల్ల ఇలా ప్రవర్తిస్తూ ఉంటారని, 4 రోజుల్లో సరిపోతుందని చెప్పారు అంది సుగుణ. 4 రోజులేంటండి, అప్పుడే 15 రోజులు అయిపోయింది కదా అంటూ అడిగింది జానకి. భాస్కర్ అందుకున్నాడు. అవునండి, వారం దాకా ఓపిక పట్టాం. తర్వాత మాకు భయం వేసి స్పెషలిస్టుని కలిశాము. వాళ్ళు టెస్టులు చేసి హార్మోన్ల మార్పు ప్రభావం చాలా ఎక్కువగా ఉందని చెప్పి దానికి తగ్గ మందులు కూడా ఇచ్చారు. ఈ వారమంతా వాడాము. రోజు రోజుకి విను ధోరణి విపరీతమైపోవటం తప్పితే ఇంకా ఎక్కడా ఆ మందుల ప్రభావం కనిపించలేదు మాకు. మరి ఇప్పుడెలా అంటూ ఆతృతగా అడిగాడు వినయ్. డాక్టర్ వినయ్ వైపు తిరిగి ఇలా చెప్పాడు. మీరు కంగారు పడకండి. ఇది ముందర నరాల బలహీనతే అనుకున్నాం. తర్వాత హార్మోన్ల ప్రభావమై ఉండొచ్చు అనుకున్నాం. ఏది ఇతిమిత్తంగా తేలలేదు. రేపు ఇంకో స్పెషలిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాం. మీరెలాగూ వచ్చారు కనుక ఆ స్పెషలిస్ట్ దగ్గరికి మీరు రండి. ఈ రోజుల్లో వైద్యం బాగా అభివృద్ధి చెందింది. అసలు రోగమేమిటో తెలియాలి తప్పితే అన్నింటికీ చక్కటి మందులున్నాయి. వినీత మామూలుగా ఆరోగ్యవంతురాలే కనుక ఇదేదో తాత్కాలిక సమస్య అయి ఉండొచ్చు. రేపు ఆ డాక్టర్ని అందరి సలహాలు అడుగుదాం అంటూ డాక్టర్ చెప్పేసరికి ఆయన మాటలు విన్న శేఖర్, జానకి, వినయ్లకి ఏం మాట్లాడాలో తోచలేదు. భాస్కర్ కల్పించుకొని, బావగారు దయచేసి రేపు మీరు కూడా మాతో పాటు రండి. మాకసలే ఈ పిల్ల ఇలా అయ్యిందేంటి అని బెంగగా ఉంది. మీరు పక్కనుంటే కాస్త ధైర్యంగా ఉంటుంది అన్నాడాయన. అంతకన్నానా? రేపు అసలు విషయం ఏమిటో కనుక్కుందాం అంటూ ఏం మాట్లాడాలో తెలియని పరిస్థితిలో ఉన్న శేఖర్ భాస్కర్కి మాటిచ్చేశాడు. వినయ్కైతే అంతా అయోమయంగా అనిపించింది. ఈ వినీత తన వినీతేనా అన్న అనుమానం వచ్చింది. ఎప్పుడూ చక్కగా తయారై నెమ్మదిగా మాట్లాడుతూ నవ్వుతూ చలాకీగా ఉండే ఆ వినీత ఎక్కడా? ఇలా చిందర వందరగా ఉన్న జుట్టుతో, ఎర్రబడ్డ కళ్ళతో, గట్టిగా అరుస్తూ రాక్షసిలా మీద పడిపోతున్న ఈ వినీత ఎక్కడా? అసలెక్కడైనా పోలికంటూ ఉందా? మొన్నటిదాకా తను వినీత పుట్టబోయే పాప గురించి ఎన్ని కలలు కన్నారు, ఎన్ని కబుర్లు చెప్పుకున్నారు. ఇప్పుడా పాపను చూడటానికే కుదరటం లేదు. ఎందుకిలా జరిగింది అంటూ తల పట్టుకొని కూర్చున్నాడు వినయ్. జానకి నెమ్మదిగా కొడుకు దగ్గరికి చేరింది. కంగారు పడకు నాన్న, రేపు ఎలాగూ డాక్టర్ దగ్గరికి వెళ్తున్నాంగా, ఆయనకంతా తెలుస్తుంది అంటూ కొడుకుని ఓదార్చింది. కానీ ఆమెకు మటుకు ఇదంతా ఏదో సీరియస్ విషయమే అయ్యుండొచ్చు అనిపిస్తోంది. ఎంతమంది పురుళ్ళు పోసుకోవటం లేదు? అందరికీ హార్మోన్ల మార్పులు ఇంత విపరీతంగా ఉంటాయా? ముఖ్యంగా పాప దగ్గరికి ఎవ్వర్ని రానివ్వకపోవటమేంటి? ఎంత సర్దుకుపోదామనుకున్నా సర్దుకోలేకపోతుంది జానకి. మర్నాడు స్పెషలిస్ట్ దగ్గరికి వినీత రిపోర్టులు తీసుకొని అందరూ వెళ్లారు. ఆయన కేసునంతా క్షుణ్ణంగా పరిశీలించారు. వీళ్ళందరినీ కూర్చోబెట్టి వివరించారు.
చూడండి, మీరందరూ చదువుకున్నవారు, ప్రపంచ జ్ఞానం ఉన్నవారు. ఇప్పుడు మీకు తెలుసున్నదైనా ఒక విషయం మాత్రం వివరించాలి. మన పెద్దవాళ్ళు కూడా అంటూ ఉంటారు, ఆడదానికి ప్రసవం అనేది మరో జన్మ లాంటిది అని. ఆ సమయంలో స్త్రీ శారీరకంగానూ మానసికంగానూ చాలా రకాల మార్పులకి, ఒత్తిళ్లకు లోనవుతుంది. కొత్తగా తల్లయ్యే స్త్రీ గురించి మన దేశంలో కన్నా విదేశాల్లో చాలా పరిశోధనలే చేశారు. శరీరం, మనసు కూడా ఎన్నెన్ని రకాల మార్పులకి, ఉద్వేగాలకి లోనవుతుందో చెప్పారు. అందుకే మనవాళ్ళు కూడా తల్లి అయ్యే ప్రతి స్త్రీ మనస్సు ప్రశాంతంగా, సంతోషంగా ఉంచాలని కుటుంబ సభ్యులందరికీ చెబుతూ ఉంటారు. మెడికల్ సైన్స్ ఇంతగా అభివృద్ధి చెందిన ఈ రోజుల్లో నెల తప్పినప్పటి నుంచి గర్భవతి అయిన మహిళ డాక్టర్ల పర్యవేక్షణలోనే ఉంటుంది. వినీత విషయంలో కూడా మీరంతా ఏమీ తక్కువ చేయలేదు. అమ్మా నాన్నల కన్నా ఎక్కువగానే అత్తామామలు, భర్త చూసుకున్నారు ఆమెని. మానసికంగాను శారీరకంగాను కూడా ఆమెకు ఏ లోటు లేదు. కానీ ప్రసవమంతా అయిపోయిన తర్వాతే వినీత ఇలా ప్రవర్తిస్తోందంటే ఎందుకు అని మనం కూడా ఒకసారి ఆలోచించాలి అంటూ ఆసక్తిగా వింటున్న శ్రోతలు కుర్చీలో కాస్త ముందుకు జరిగారు డాక్టర్ మాటలకి. మెడికల్ సైన్స్ ప్రకారం చెప్పాలంటే ప్రసవమైన స్త్రీలలో 90% మంది ఆ తర్వాత జరిగే ప్రసవానంతర రక్తస్రావానికి, ఒక విధమైన మానసిక బలహీనతలకి గురవుతారు. కానీ అందులో 50% మంది 4 రోజుల్లోనే మానసికంగా దానిలో నుంచి బయటపడతారు. మరో 20% మంది ప్రసవం అయిపోయిన 2 వారాల్లో మామూలు మనుషులవుతారు. కానీ 20% మందిలో మటుకు ఈ మానసిక రుగ్మత అన్నది 2 వారాలైనా కూడా పోదు. ఇప్పుడు ఆ కోవలోకే వచ్చింది ఈ వినీత అన్నాడు డాక్టర్. ఎందుకలా జరిగి ఉంటుంది అంటూ ఆతృతగా అడిగింది సుగుణ. అడగడమైతే సుగుణే అడిగింది, కానీ జవాబు వినటానికి మాత్రం అక్కడ ఉన్న వారందరూ అంతే ఆతృతతో చూస్తున్నారు. దానికి చాలా కారణాలుంటాయి. ప్రసవానికి ముందు వినీత చాలా సంతోషంగానే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆపరేషన్ కూడా అంతా బాగానే అయ్యింది. ఆ తర్వాతే ఆమెలో ఈ వింత ప్రవృత్తి కనపడుతుందంటే దాని వెనక ఏదైనా బలమైన కారణం ఉండి ఉండాలి. ఆమె మనసు మూలల్లో ఎక్కడో ఆమెకే తెలియని ఒక భయం, భీతి ఉండుండాలి. సొంత తల్లిదండ్రులకి కూడా పాపని ఇవ్వటం లేదంటే ఆమె మనసులో ఉన్న భయం ఏమిటో మనకు తెలియాలి. అప్పుడు కానీ మనం దాని గురించి ఏమీ చెయ్యలేం అంటూ డాక్టర్ చెప్తున్న మాటలు వింటున్న వాళ్ళకి విషయం మరింత అయోమయంగా అనిపించింది. డాక్టర్ మళ్ళీ అన్నారు, దీనికి మెడికల్ భాషలో చాలా పెద్ద పదమే ఉంది. ఇటువంటి దానిని మా వైద్య పరిభాషలో పోస్ట్పార్టం డిసార్డర్ అంటాము. మామూలు భాషలో చెప్పాలంటే ది బేబీ బ్లూస్. 10 మంది కేసుల్లో ప్రసవమైన తర్వాత కలిగే శారీరక, మానసిక అస్థిరత్వం వల్ల, శరీరంలో విపరీతంగా జరిగే హార్మోన్ల మార్పుల వల్ల మనసు మూల మూలల్లో ఎక్కడో దాగున్న భయాలన్నీ బయటపడతాయి. ఇప్పుడు వినీత 10% మహిళల్లో వచ్చే మానసిక రుగ్మతలో ఉంది. దానికి కారణాలేమిటో కనుక్కోవాలి అన్నాడు డాక్టర్. ఎలా తెలుస్తుంది డాక్టర్ అంటూ భాస్కర్ వెంటనే అడిగాడు. మీరు కంగారు పడకండి, నాకు తెలిసిన సైకియాట్రిస్ట్ ఉన్నాడు. నేను స్పెషల్ కేసుగా చెప్తాను. మీరు వెళ్ళి ఆయన్ను కలవండి. కంగారేం లేదు, అంతా సరిపోతుంది అంటూ ఆ సైకియాట్రిస్టు పేరు, నెంబరు రాసి భాస్కర్కి ఇచ్చాడు. సైకియాట్రిస్ట్ అన్న మాట వింటుండగానే అందరి మొహాల్లోనూ మార్పులొచ్చాయి. సుగుణ ముఖంలో కంగారు కనపడితే శేఖర్ మొహంలో ఆశ్చర్యం కనపడింది. వినయ్ మొహం పాలిపోయింది. జానకికి నోట మాట రాలేదు. యాంత్రికంగా నమస్కారం చేస్తూ డాక్టర్ దగ్గర సెలవు తీసుకున్నారు వారందరూ. ఆ రాత్రే బయలుదేరి వెనక్కి చెన్నై వచ్చేశారు శేఖరం కుటుంబ సభ్యులు. అప్పటికప్పుడే అది జరిగి 15 రోజులయ్యింది. అదంతా గుర్తొచ్చింది జానకికి. ఆ తర్వాత వారిద్దరి మధ్య రోజు వినీత విషయమై ఫోన్లో సంభాషణలు జరుగుతూనే ఉన్నాయి. శేఖర్, వినయ్ రోజు భాస్కర్ నుంచి వివరాలు తెలుసుకుంటూనే ఉన్నారు. జానకి మటుకు స్తబ్దుగా ఉండిపోయింది. కోడలికి ఈ పిచ్చేమిటో, ఆ చెంటిది ఎలా పెరిగి పెద్దవుతుందో, నిండా 30 ఏళ్ళు కూడా లేని వినయ్ భవిష్యత్తు ఏమిటో ఆమెకు అస్సలు అర్థం కావటం లేదు.
అంత టెన్షన్లో ఉన్న జానకి దగ్గరికి కొడుకు వినయ్ వచ్చి, అమ్మా, మనం వినుని మన ఇంటికి తీసుకొచ్చుకుందాం అని అడిగేసరికి అందుకే అంత గట్టిగా అరిచింది. ఆ పిచ్చిదాన్ని కాపురానికి తీసుకొస్తానంటావేంట్రా? దాని పిచ్చి నీకూడా అంటుకుందా ఏంటి అంటూ. వినయ్ ఏమీ మాట్లాడలేక అలా నిలబడిపోయాడు. శేఖర్ గబగబా జానకి దగ్గరికి వచ్చేశాడు. ముందు నువ్వు కూర్చో అంటూ డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చోబెట్టాడు. చూడు జానకి, వినీత పిచ్చిది కాదు. నువ్వు ఆ మాటని మనసులో నుంచి తీసేసేయ్ అన్నాడు. పిచ్చిది కాకపోవడం ఏమిటండి? మనం కళ్ళారా చూసాం కదా. డాక్టర్ కూడా చెప్పాడు కదా సైకియాట్రిస్ట్ని కలవమని. సైకియాట్రిస్ట్ దగ్గరికి ఎవరెడతారు? నాకు తెలీదనుకుంటున్నారా అంటూ ఎదిరించింది జానకి. వినయ్ ముందుకొచ్చాడు. అమ్మా, ముందు నువ్వు విషయమంతా విను. ఈ 15 రోజుల్లో మామయ్య గారు వాళ్ళు ఎంతమందిని కలిశారో, వాళ్ళేం చెప్పారో అన్నీ చెప్తాను విను అంటూ తల్లి పక్కన కుర్చీలో కూర్చొని వినయ్ నెమ్మదిగా వివరించాడు. మామయ్య గారికి లక్ష్మి అనే ఒక చెల్లెలు ఉండేదట. అంటే వినుకి ఆవిడ మేనత్త అవుతుంది. ఆవిడ పెద్దింట్లో మెట్టి సుఖపడాలని వాళ్ళ అమ్మా నాన్న బోలెడు కట్నమిచ్చి సంపన్నుల ఇంటికి కోడల్ని చేశారట. కట్న కానుకలతో సరిపెట్టుకోకుండా వాళ్ళు అస్తమానం ఆవిడను ఇంకా ఇంకా డబ్బు తెమ్మని పుట్టింటికి పంపించేవారట. ఆ సమయంలోనే మామయ్య గారి తండ్రికి వ్యాపారంలో నష్టం వచ్చిందట. అందుకని వియ్యాలవారు అడిగినవి ఇవ్వలేకపోయారట. అప్పుడే విను మేనత్త లక్ష్మికి మగపిల్లాడు పుట్టాడట. లక్ష్మి అత్తవారొచ్చి పాలు తాగుతున్న పురిటికందుని లక్ష్మి ఎంతగా వద్దని వేడుకుంటున్నా వినకుండా, వీడు మా వంశాంకురం, నువ్వు డబ్బు తీసుకుని మా ఇంటికొచ్చాకే ఈ పిల్లాన్ని చూసేది అంటూ బలవంతంగా లాక్కుపోయారట. ఆ బాధ భరించలేక పచ్చి బాలింతరాలైన లక్ష్మి అస్తమానం పిల్లవాడి కోసం ఏడుస్తూ ఉండేదట. ఆ ఏడుపే ఆ పచ్చి బాలింతరాలిని ఉన్మాదంలోకి దింపిందట. ఒక గుడ్డల మూట పట్టుకొని నా బాబును నేనివ్వను అంటూ తిండి తిప్పలు లేకుండా హృదయ విదారకంగా ఏడ్చేదట. ఎవ్వరినీ, ఆఖరికి వాళ్ళ అమ్మా నాన్నల్ని కూడా ఆ గుడ్డల మూటల్ని ముట్టుకొనిచ్చేది కాదట. ఆ గుడ్డల మూటే తన బిడ్డ అన్న భ్రమలోనే ఉండేదట. డబ్బుని సమకూర్చలేక ఆమెను అత్తింటికి పంపలేకపోయారట తల్లిదండ్రులు. తను కన్న బిడ్డని మళ్ళీ చూడలేకపోయిందట లక్ష్మి. ఆ భ్రమలోనే బతికి ఆవిడ కొన్నాళ్లకు చనిపోయిందట. ఇదంతా సరిగ్గా వినుకి 8 ఏళ్లప్పుడు జరిగింది. తెలిసి తెలియని వయసులో ఇంట్లో మేనత్త పిల్లవాడి కోసం ఏడ్చే ఏడుపు విను మనస్సులో ముద్ర పడిపోయింది. ఆ సంఘటన ఆమె మనసు పొరల్లో ఎక్కడో ఉండి ఇప్పుడు డెలివరీ కోసం మత్తుమందు ఇస్తారు అన్నప్పుడు గుర్తుకొచ్చిందట. తనకు మత్తుమందు ఇచ్చేసి తన పాపను తీసుకెళ్ళిపోతారేమోనని దృఢమైన అభిప్రాయం కలిగింది వినుకి. సాధారణంగా డెలివరీ అయ్యాక ఆడవారిలో కలిగే హార్మోన్ల మార్పు వల్ల, నరాల బలహీనత వల్ల, ఎక్కువగా మానసిక ఆందోళనకు గురవ్వటం వల్ల విను తనని తాను సంభాళించుకోలేకపోయింది. అందుకని అలా ప్రవర్తించింది. అంతేగాని విను పిచ్చిది కాదమ్మా అంటూ విను గురించి అంత వివరంగా చెప్తున్న కొడుకు వినయ్ని విచిత్రంగా చూసింది జానకి. అంతలో శేఖర్ ముందుకొచ్చాడు. అవును జానకి, ఈ 15 రోజుల్లోనూ రోజు బావగారితో నేను కూడా మాట్లాడుతున్నాను కదా. ఆయన నాకు కూడా చెప్పారు. సైకియాట్రిస్ట్ వినుని బాగా పరీక్షించి కారణం ఇది అని చెప్పగానే స్పెషలిస్ట్ విను తొందరగా కోలుకోవటానికి మంచి మందులు కూడా ఇచ్చాడట. కానీ మందులతో మాత్రమే ఈ పని జరగదని, దానితో పాటు ఇంట్లో వారి సహకారం వినుకి చాలా అవసరమని చెప్పాడట. వాళ్ళు కౌన్సిలింగ్లో ఎలా చెప్పారో అలాగే జాగ్రత్తగా విను మనసు కుదుట పడేటట్టుగా చూసుకుంటున్నారట ఇన్నాళ్లుగా వాళ్ళ తల్లిదండ్రులు. నెమ్మదిగా మార్పు కనపడుతోందట. ఇప్పుడు పాపని వాళ్ళ అమ్మా నాన్నలకి కూడా అందిస్తోందట విను. వాళ్లతో పాటే మన సహకారం కూడా తోడైతే తొందరగానే మనుషుల్లో పడుతుందని డాక్టర్లు చెప్పారట. అందుకే వినుని ఇక్కడికి తీసుకొస్తున్నామని చెప్పారు బావగారు అంటూ భర్త చెబుతున్న మాటలకి తలెత్తి చూసింది జానకి. వినయ్ తల్లి కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. అమ్మా, భార్యను ఎలా చూసుకోవాలో నువ్వే ఇదివరకు ఎన్నోసార్లు చెప్పావు కదా.
ఏ తండ్రి కూడా కూతురికి తిండి పెట్టుకోలేక పెళ్లి చేసి పంపించడు. మన వంశం నిలబెట్టడానికి ప్రాణంలా చూసుకున్న, ప్రాణంలా పెంచుకున్న కూతుర్ని మన ఇంటికి పంపుతాడు. మన ఇంటికొచ్చిన ఆ మహాలక్ష్మిని మనం జాగ్రత్తగా చూసుకోవాలి అని నాతో ఎన్నిసార్లు చెప్పలేదమ్మా నువ్వు? ఇప్పుడు మన ఇంటి మహాలక్ష్మికి నిజంగా మన సహకారం కావాలమ్మా. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్న నా భార్యని రావద్దనడం ధర్మమేనంటావా? నువ్వే చెప్పు అంటూ అడిగాడు కొడుకు. కానీ అనబోతున్న జానకిని ఏమీ మాట్లాడనివ్వకుండా వాళ్ళు రేపొస్తున్నారు. అత్తవారింట్లో కూడా విను కోలుకోవటానికి సహకరించాలని డాక్టర్లు చెప్పారట. మన ఇంటికొచ్చిన ఆ పిల్లని మనం చూసుకోవాలి కదా జానకి అన్నాడు శేఖర్. కానీ నాకు తెలీదే, నాకు భయమేస్తుందండి అంది కంగారుగా జానకి. ఆ రోజు ఆ పరిస్థితుల్లో ఉన్న వినుని మర్చిపోలేకపోతుంది జానకి. ఏం పర్వాలేదు, విను అమ్మా నాన్న కూడా తనతో పాటు వస్తున్నారు, అంతా ఉన్నాం కదా అన్నాడు శేఖర్. ఇక జానకి తన మనసుకి సర్ది చెప్పుకునేందుకు ప్రయత్నిస్తోంది. మర్నాడు సాయంకాలం ఫ్లైట్కి వినుని, చెంటి పిల్లను తీసుకొని వచ్చారు భాస్కర్, సుగుణలు. భయంగా కోడలిని పరిశీలించింది జానకి. 15 రోజుల క్రితం కన్నా కాస్త మార్పు కనపడుతోంది. కానీ విను కళ్ళల్లో ఆ బెదురు, భయం పోలేదు. తల్లి సుగుణ భుజాల చుట్టూ చెయ్యి వేసి నెమ్మదిగా నడిపిస్తూ లోపలికి తీసుకువస్తే అడుగులో అడుగు వేసుకుంటూ వచ్చింది వినీత. 4 ఏళ్ల పాటు మసిలిన ఇంటిని కూడా కొత్త ఇంటిని చూసినట్టుగా గోడలు, కప్పు చూడటం మొదలెట్టింది. క్షణక్షణం చెంటి పిల్లని తనకి మరీ దగ్గరగా పొదువుకుంటుంది. డాక్టర్లు హారతివ్వటం, దిష్టి తీయటం లాంటివి చెయ్యొద్దని, దానివల్ల అనుమానాలు తలెత్తొచ్చని డాక్టర్లు చెప్పారని వియ్యాలవారు ముందే శేఖరం గారికి చెప్పడం వల్ల జానకి అలాంటివేవీ చెయ్యలేదు. సుగుణ నెమ్మదిగా వినుని ఆమె గదిలోకి తీసుకెళ్ళింది. ఒక్క సుగుణకి తప్పితే మరింకెవ్వరికీ చేతికి పాపనివ్వటం లేదు విను. శేఖర్ కుటుంబ సభ్యులందరికీ భాస్కర్ డాక్టర్ చెప్పినవన్నీ ముందుగానే వివరించాడు. వినీతతో ఏం మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో అన్నీ విపులంగా చర్చించాడు. అవన్నీ విన్న జానకి భయపడింది. ఆ భయాన్ని చూసిన సుగుణ, వదినగారు, వినుకి పూర్తిగా నయమయ్యేదాకా మేం కూడా ఇక్కడే ఉంటామండి. డాక్టర్లు అమ్మా నాన్నలతో పాటు భర్త, అత్తామామల సహకారం కూడా ఉంటే తొందరగా కోలుకుంటుందని అన్నారని ఇలా తీసుకొచ్చాం. అసలు ఇలా వస్తామని అడగటానికి మేం చాలా భయపడ్డాం కూడా. ఈ పిల్ల పిచ్చిదైపోయింది కదా, అత్తవారు ఎలా రాణిస్తారు అని చాలామంది అన్నారు. కానీ మీరు పెద్ద మనసు చేసుకొని మాకు ఈ అవకాశాన్నిచ్చారు. మీకు ఎన్ని దండాలు పెట్టినా తక్కువే అంటూ కళ్ళ నీళ్లతో 2 చేతులు ఎత్తి దండం పెట్టిందావిడ. జానకి కంగారుగా, అయ్యయ్యో అలా అనకండి, విను ఈ ఇంటి కోడలు. మా వినయ్ మనసులో ఉన్న విను కోసం మేము ఏదైనా చేస్తాము. కానీ ఏం చెయ్యాలో ఏమిటో కాస్త మీరు చెబుతూ ఉండండే, అంతే అందావిడ. జానకి మాటలకి సుగుణ మనస్సు నిండిపోయింది. ఇంత మంచి అత్తగారు వెనుకి దొరికినందుకు పొంగిపోయింది. ఏం లేదండి, ఎవరైనా పాపను తన దగ్గర నుంచి తీసుకెళ్ళిపోతారనే భయం వినులో పోవాలంటే ఇంట్లో ఉన్న వాళ్ళ మీద వినుకి నమ్మకం కలగాలని డాక్టర్ చెప్పాడు. ఈ వారం రోజుల్లోనూ మా మీద నమ్మకం కలిగింది వినుకి. ప్రసవానంతరం ఇలా నరాల బలహీనతకి, హార్మోన్ల మార్పులో వచ్చే మానసిక రుగ్మతకి మందులు వాడుతున్నప్పుడే చుట్టూ ఉన్న వాళ్ళు కూడా వెనుకి మానసిక ధైర్యం అందిస్తే తొందరగా కోలుకుంటుందని డాక్టర్ చెప్పారు. వినుకి తన కన్నబిడ్డ మీద ఉన్న మమకారం శారీరక, మానసిక బలహీనతల వల్ల ఇలా పిచ్చిలా మారిందని డాక్టర్ అన్నారు. అన్న సుగుణ మాటలు వింటున్న జానకి ఆమె మాటలని మధ్యలోనే ఆపింది. పిచ్చి అనకండి వదినగారు, అది కన్న కడుపు మీద ఉన్న ప్రేమ. ఆ ప్రేమ వ్యక్తపరిచే తీరు మనకి పిచ్చిలా కనిపిస్తోంది, అంతే. మీరు వినీతని తీసుకుని వస్తున్నారన్న విషయం తెలిసి శ్రేయోభిలాషులు అనుకునే కొంతమంది మమ్మల్ని కూడా హెచ్చరించారు. సైకియాట్రిస్ట్ దగ్గర వైద్యం చేయించుకుంటున్న పిల్లని మీరు ఇంటికి తెచ్చుకోనక్కర్లేదు. పిచ్చి ఉంది అంటే ఏ కోర్టైనా సులభంగా విడాకులు ఇచ్చేస్తుంది. ఆ పిచ్చిదాన్ని వదిలించుకొని మీ అబ్బాయికి వేరే పెళ్లి చేసి
మరో అమ్మాయిని తెచ్చుకోండి కోడలిగా అంటూ ఉచిత సలహాలు కూడా ఇచ్చారండి. అలా కుదరదు అన్నామని మమ్మల్ని కూడా పిచ్చివాళ్ళనే అన్నారు. లోకం తీరు అంతేనండి. పిచ్చికి ప్రేమకి తేడా తెలుసుకోలేరు. నాకేదో గొప్ప మనసుందని మీరు అంటున్నారు కానీ కాదండి, నేను అమ్మనే. నా కొడుకు మీద కూడా నాకు పిచ్చి ప్రేమే. అందుకనే ఆ కొడుకు కోసమే వినుని దగ్గరికి రానిచ్చాను. ఆ కొడుకు సంతోషం కోసం ఏమైనా చేస్తాను. ఆ ప్రేమకు మీరు మరో పేరు పెట్టుకుంటే పిచ్చి అనే అనిపిస్తోంది. ప్రేమ పిచ్చి ఒక్కటే అని నేనంటాను అంటున్న జానకికి 2 చేతులు ఎత్తి దండం పెట్టింది వియ్యపురాలు సుగుణ. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాల్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన జిఎస్ లక్ష్మి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.